హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు విజీ బ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ప్రసాదం రెసిపీ చెప్పబోతున్నానండి. అదేనండి దద్దోజనం. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలకు కూడా కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. దానికోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం పోసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోనే కొన్ని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళను వంపేసి అందులోనే మరికొన్ని వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసి ఉడికించుకుంటున్నానండి. అన్నం పలుకులుగా ఉండకూడదండి, కొంచెం మెత్తగా ఉడికిపోవాలి. దీనికి స్టోర్ రైస్ బాగుంటుందండి కిచిడి రైస్ కంటే. ఇది పలుకులు లేకుండా ఉడకబెట్టుకుంటేనే దద్దోజనం బాగా వస్తుందండి. మెత్తగా ఉడికిపోయిన అన్నాన్ని వేడి మీదనే మ్యాషర్ ఉంటే మ్యాషర్ తోటి, లేకపోతే మీ దగ్గర గరిట ఉన్నా పర్వాలేదు, గరిటతోటి మెత్తగా మెదిపేసుకోవాలండి. మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని. ఆ రైస్ పూర్తిగా చల్లారిపోవాలండి, లేకపోతే మనం వేసే పెరుగు రైస్ వేడికి విరిగిపోతాయండి. కాబట్టి దాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఆ రైస్లోకి ఒక కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంట్లో తోడబెట్టుకున్న పెరుగును వేసుకుంటున్నాను. మీరు ప్యాకెట్లోదైనా సరే మీరు వేసుకోవచ్చండి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం రైస్ పెట్టినప్పుడే సాల్ట్ ఒకసారి వేసాం కదండి, అందుకు ఇందులోకి చూసి వేసుకోండి మీరు సాల్ట్. వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. దాన్ని పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులను వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆవాలు వేస్తున్నాను, ఆ తర్వాత మంచిపప్పులు వేస్తున్నాను. నేను ఇందులోకి 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వేసిన తర్వాత అంతటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రంగు మారేదాకా ఫ్రై చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసిన తర్వాత ఇందులోకి కొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే కొన్ని ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి, సీడ్లెస్. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర దానిమ్మ గింజలే ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంకా హెల్తీగా టేస్టీగా ఉండే దద్దోజనం తయారైపోతుందండి. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే విజీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.